భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఏ విధంగా మనం ఆచరించినటువంటి పని మంచి పని అవుతుంది? ఎలా చేసినటువంటి పని మనకి శ్రేయస్సును కలిగించేది అవుతుంది? ఏ భావంతో చేసినటువంటి పని మనని ఉజ్జీవింపచేసేదవుతుంది అని ఉపనిషత్తును అడిగితే దానికి సమాధానం చెప్పింది. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. యదేవ విద్యయా కరోతి, ఏ పనైనప్పటికీ కూడా విద్యయా కరోతి. విద్య వీడికి లభించాల్సినటువంటి చక్కటి తెలివి, మంచి జ్ఞానం. జ్ఞానానికి మంచితనం ఏమిటి? తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొనుట, తెలుసుకోవలసిన విధానంగా తెలుసుకొనుట. తెలుసుకోవలసిన వస్తువులు ఏవి? అవి మూడు. ఒకటి, ఈ జగత్తునంతటినీ కూడా నడిపించేటటువంటి పరమాత్మ. ఆయన నడుపుతుండే ఈ జగత్, ఆయన ఈ జగత్తునంతా నడుపుతూ మధ్యలో ఆ జగత్తు వల్ల కలిగేటటువంటి లాభాన్ని పొందుతూ ఉండేటటువంటి మనం జీవులు. మనం లాభం పొందుతున్నామా? పొందుతున్నాం. ఏమిటి మనం పొందే లాభం అంటే మన మీద ఉండేటటువంటి అనాదిగా వస్తుండేటటువంటి వాసన రుచులని కలిగించేటటువంటి కర్మ బంధమును తొలగించుకొనుట. ఇది మనం పొందేటటువంటి లాభం. ఏమవుతుంది దానివల్ల? ఆనందం కలుగుతుంది, సుఖం లభిస్తుంది, అది శాశ్వతంగా ఉంటుంది, దోషాలు ఉండవు, భగవంతుడు మనకెప్పుడు కూడా సాక్షాత్కరిస్తూ ఉంటాడు. మనని గురించి తెలుసుకోవడం, మనని నడిపే పరమాత్మని గురించి తెలుసుకోవడం. పరమాత్మని గురించి తెలుసుకోవడం కూడా ఎట్లా తెలుసుకోవాలో చెబుతోంది ఉపనిషత్. అలాగే మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని గురించి తెలుసుకోవడం, వాటి యొక్క స్వరూప స్వభావాలని గురించి స్పష్టంగా తెలిస్తే అప్పుడు తనకి కలగాల్సినటువంటి లోపల ప్రేమ, ఆ భగవంతుడు మన కోసం ఎన్ని పనులు చేస్తున్నాడో కూడా తెలిస్తే, భగవద్గీతలో స్వామి చెబుతాడు, ఇతి మాం యో అభిజానాతి. ఎన్ని పనులు నేను మీకోసం చేస్తున్నామో, ఎంత కాలంగా చేస్తున్నానో కనుక ఒక్కసారి నువ్వు భావించగలిగితే చాలు అర్జున అని అంటాడు. యో అభిజానాతి అని అంటాడు 4వ అధ్యాయంలో. ఏమవుతుంది తెలిస్తే నీ గురించి? అంటే ఒక పని కాదు, 2 పనులు కాదు, ఎన్ని పనులు భగవంతుడు చేస్తున్నాడండి. తాను ఒక్కొక్క అవతారంలో ఎన్నేసి పనులు చేశాడు, ఎంతమంది చేత మాటలు పడ్డాడు. అయితే మాటలు పడ్డం వల్ల తను సంకోచం చెందిపోలేదు. కొంతమంది వచ్చి తనకి బ్రహ్మాండంగా పొగిడేస్తే దానిలో తాను పొంగిపోలేదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయన ఇన్ని పనులు కూడా తనకు ఏమాత్రం స్వార్థం లేకుండా కేవలం మనని బాగు చేయడం కోసం, మన తరింప చేయడం కోసం, మన ఉజ్జీవింప చేయడం కోసం చేస్తున్నాడనేటువంటి ఇంగితం మనకు కనుక ఏర్పడినట్టయితే చేసే ఒక్కొక్క పనిలోనూ మనకి ప్రేమ పెరుగుతుంది. ఆయన ఒక్కొక్క పని చేస్తుంటే అది మనకు ఉపకారకంగా అవుతోందే అని ఆయనందు ప్రేమ ఏర్పడి, ఆ ఉపకారం మనకి చేయడం కోసం తాను పడేటటువంటి శ్రమ మనకు ఒకసారి భావనకి అంది. అరే రే, ఇంత పని చేస్తున్నావా తండ్రి, దానివల్ల నీకు ఇంత అలుపు కలుగుతోంది, కలగకుండుగాక మంగళం అనాలనిపిస్తుంది. భగవంతుడు ఒక్కసారి తన దివ్యమైనటువంటి ఆ పాదార విందాన్ని చూసినటువంటి గోదాదేవి, అరే రే, ఆ పాదం ఎర్రగా ఉందే అనుకుంది. పాదానికి ఎర్రగా ఉండడం సహజమే. కానీ అది చూసినప్పుడు ఆ స్వామికి ఆ పాదం కందిందని భావన చేసి, కందేటట్టుగా తను ఎన్ని పనులు చేశాడో తను తలుచుకుని, ఒకనాడు లోకంలో నడిచావా, ఒకనాడు లోకాల్ని కొలిచావా, ఒకనాడు దాంతో ఒక పర్వతాన్ని ఎత్తిపట్టి అదిమేవా, ఈ పనుల వల్ల కదా పాదం కందింది, ఇప్పుడు మా కోసం నడిచావా, నడక వల్ల కదా కందింది అంటూ చేసిన ఒక్కొక్క పనిని తలుచుకుని, ఆ పని వల్ల కలిగిన అలుపు భావించి, దాంట్లో ఉండే సౌందర్యాన్ని గుర్తించి, ఆ సౌకుమార్యాన్ని లోపల తలచి, ఆ సౌకుమార్యం ఆ సౌందర్యం ఎక్కడ కందిపోతున్నాయో అనే బెంగ చేత పోట్రీ 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 అంటూ మంగళం పాడింది. వాళ్ళ నాన్నగారైనటువంటి విష్ణు చిత్తులు అనేటటువంటి పెరియాళ్వారు కూడా ఆయన చేసిన ఒక్కొక్క పనిని తలుచుకుంటూ ఒక్కొక్క ఆయన యొక్క దివ్య సౌందర్యాన్ని భావన చేస్తూ పల్లాండు పల్లాండు అంటూ ఆయన పల్లాండు పాడారు. అంటే భగవంతుడు చేసేటటువంటి పనులు ప్రతిదీ కూడా మనకి ఉపకారం కోసమనే చేస్తున్నాడనేటటువంటి జ్ఞానం కలిగితే మనకి ఆయనందు ప్రేమ ఏర్పడుతుంది, ఆయనకి శ్రేయస్సు ఆయన్ని రక్షించుకోవాలని, ఆయన వల్ల మన రక్షణ పొందాలి అనే విషయం మరచి
మనం ఆయన్ని రక్షించాలి అనేటట్టుగా ఈ జ్ఞానం ప్రేమగా పరిణమిస్తుంది. జ్ఞానం అంటే అది పండురు ముందుండేటటువంటి కాయ దశ అంటారు. ఆ జ్ఞానం క్రమంగా కనుక పండితే అందులో మంచి చక్కటి రసములూరుతూ తీయదనం కలిగినట్టుగా ఈ జ్ఞానం పండి ప్రేమరసాన్ని స్రవింపచేస్తుంది. ఈ ప్రేమ రసం భగవంతుడికి ఆనందం, ప్రపంచానికి ఆనందం, వీడికి ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. కనుక కేవలం జ్ఞానంగా నిలిచిపోవడానికి వీల్లేదు, జ్ఞానం ప్రేమగా పరిణమించాలి అని అంటాడనమాట. ఇతిమాం యో అభిజానాతి, తన చేష్టములను ఎవడ తలుచుకుంటాడో వాడికి అది జ్ఞానం ప్రేమగా పండితే అది విద్య అని అంటారు. ఆ విద్య చేత యదేవ కరోతి, వీడు ఏ పనైనా చేయనివ్వండి, అది కేవలం పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు లాంటివి చేయాలని నియమమే లేదు. ఓ పుష్పం తీసి భగవన్ ఇగో ఇది నీ పాదాలకి అని అర్పించినప్పటికీ కూడా అది కూడా ఒక కర్మే కదా. చేతులు ఎత్తి ఒకసారి నమస్కరించాడు, ఇది కూడా ఒక కర్మే కదా. లేదా ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు, అది కూడా ఒక కర్మే కదా. ఇది పెద్ద యజ్ఞమో యాగమో వేదం చెప్పినటువంటి ఒక అతి విశాలమైనటువంటి ఒక క్రియాకలాపం కానవసరం లేదు. ఏ పని వీడు ఆ భగవద్భావనతోటి భగవత్ ప్రేమ నిండి తదారాధన రూపంగా చేసినా ఆ చేసేటప్పుడు మాత్రం కొన్ని శ్రద్ధయా ఉపనిషదా అంటుంది వేదం. శ్రద్ధ ఒకటి ఉండాలి. శ్రద్ధ అంటే ఆ చేసేదాని యందు రుచి, ఆ రుచి వెనక త్వర, ఇది నేను వెంటనే పొందాలి అనేటువంటి త్వర, అతిశయం, దట్ ఈగర్నెస్ అంటాం మనం. ఈ రుచితో కూడుకున్నటువంటి త్వరకి శ్రద్ధ అని పేరు. భగవత్ ప్రేమతోటి ఆ భగవంతుణ్ణి పొందక ఇక ఒక క్షణం కూడా నేను ఉండలేననేటటువంటి త్వర, అతిశయం వీడిలో ఏర్పడి అప్పుడు చేసేటటువంటి ఏ కర్మ అయితే ఉంటుందో శ్రద్ధయా. అంతేకాదు ఉపనిషదా కరోతి. ఆ ఉపనిషదా అంటే పెద్దలు చేసినటువంటి ఆ ఉపదేశం వల్ల వీడిలో ఆ భగవంతుడి సంబంధించినటువంటి విలక్షణమైనటువంటి జ్ఞానం. ఇది రహస్యంగా చెబుతారు కదా. ఇప్పుడు ఆచార్యులు విషయాలన్నీ శిష్యులకి ఒక్కసారి చెప్పారు. శిష్యుడి యొక్క యోగ్యతను అనుసరించి ఏదేది ఎప్పుడెప్పుడు ఎంతెంత చెప్పవచ్చును అనే విషయాన్ని వారు చెబుతుంటారు. కొన్ని విషయాలు చెబితే శిష్యుడికి మనసుకి ఎక్కవనుకోండి, అలాంటివి చెప్పరు, వాటిని పక్కనట్టే పెడతారు. కొన్ని చెబితే వాడికి దాని మీద విశ్వాసం ఏర్పడదు అనుకోండి, అలాంటి వాటిని వెంటనే చెప్పరు. వాడికి క్రమంగా కొంతకాలం చదవగా గహనమైన విషయాల్ని అర్థం చేసుకోగలిగే యోగ్యత ఏనాడు వాడిలో ఏర్పడిందో అంతవరకు వచ్చిన తర్వాత తప్ప కొన్ని విశేషాల్ని ఆచార్యులు ఉపదేశం చేయరన్నమాట. అంటే మొట్టమొదటే భగవంతుడు జీవుడు ఎందు ఇంత ప్రేమ చూపిస్తాడంటే ఆయన ఇంకెవరు లేరు కాబోలండి అంటాడు వీడు. మొట్టమొదటి చెప్పాడు భగవంతుడి యొక్క ఆ పరాక్రమం, భగవంతుడి శక్తి యుక్తుల్ని వీడికి చెప్పాలి. వీడికి విశ్వాసం కలిగితే అప్పుడు భగవంతుడు ఎంత ప్రేమ మన మీద చూపిస్తాడో చెప్పాలన్నమాట. అంటే భగవత్ సంబంధమైనటువంటి సామాన్య జ్ఞానాన్ని కలిగిస్తారు. మనకి మన పూర్వ ఆచార్యులు వైదికమైనటువంటి సిద్ధాంతాన్ని స్థాపన చేసేటప్పుడు వైదికేతరమైనటువంటి వాటితోటి తమకు ఉండేటటువంటి విషయాన్ని చర్చించేటప్పుడు వారికి ఎంతవరకైతే అవగాహన అయిందో ఆ విషయాన్ని మాత్రమే స్పృశిస్తారు. అంతవరకే వారు వాటి మీద తమ యొక్క వాదనని స్థిరపరుస్తారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు తమ సిద్ధాంతం ఏమిటి అనేది తమని ఆశ్రయించిన వారికి మాత్రమే వారు వివరిస్తారన్నమాట. భగవద్ రామానుజుల వారు తమ యొక్క బ్రహ్మసూత్రాది భాష్యములు రచించేటప్పుడు ఏ ఉపనిషత్తునైతే ప్రమాణంగా తీసుకొని మిగతా వారు ఏ విషయాల్ని వారు చర్చించారో అంతవరకే సమాధానం చెప్పి ఆ శాస్త్రాన్ని అక్కడ ముగించిన తర్వాత తాము ఆ ఉపనిషత్తుల్లో ఉండే రహస్యంగా ఉండేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాటన్నిటిని కూడా తమ యొక్క గద్యత్రయ రూపంలోనూ నిత్య గ్రంథ రూపంలోనూ కూడా వెలువరించారు అని మన పూర్వులు మనకి తెలుపుతూ ఉంటారన్నమాట. అంటే శిష్యుడి యొక్క హృదయం ఎంతెంత లోతుగా ఉంది అనేది గుర్తించి దానికి అందించాల్సినటువంటి విషయం ఎంతెంత అనేటటువంటి దాన్ని గురువుగారు చెప్తారన్నమాట. అపక్వమైనటువంటి బుద్ధి కలిగిన వారికి అన్ని విషయాలు చెప్పెయ్యరు. ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడే కొద్దిగా చిన్న వాక్యాలు చదవ నేర్చిన వాడికి పెద్ద పెద్ద రూట్లు స్క్వేర్లు గురించి గురువుగారు ఎప్పుడైనా చెప్తారా? చెప్పరు కదా. సామాన్యమైన పాఠాలు చదవ నేర్చిన వాడికి వేదాంత విషయాన్ని ఎప్పుడైనా చెబుతారా? చెప్పరు కదా. అట్లానే గురువు యొక్క అవగాహనని బట్టి శిష్యుడి విషయంలో ఆయనకు ఉండేటటువంటి భావనని బట్టి ఏది చెప్పదగును ఏది చెప్పదగదు అనేది భగవంతుడి గురించి గురువు శిష్యుడికి ఆ శిష్యుడి యొక్క యోగ్యతని బట్టి చెప్తారనమాట. పరీక్షాం ప్రాప్త అని అంటారు మనకి శిష్య లక్షణాలు చెబుతూను. అంటే గురువుగారు పెట్టే అనేక రకాలైన పరీక్షల్ని చూసిన తర్వాత పరీక్షల్లో వాడు నిలిచిన తర్వాత పర్వాలేదు అని అనిపిస్తే
కృతవిద్ అభిమత. పెద్దలు కూడా వీడిని చూసి పర్వాలేదండి వీడికి తప్పకుండా చెప్పచ్చును, అయ్యో ఇంతకాలం అయింది ఇంకా చెప్పకపోతే ఎట్లాగా, ఇప్పుడైనా చెప్పాలి అని వారంతా కూడా రికమెండ్ చేస్తే అప్పుడు వాడికి రహస్యమైనటువంటి విషయాల్ని గురువుగారు ఒక్కొక్కటి ఉపదేశం చేస్తారనమాట. భగవత్ సంబంధమైనటువంటి సామాన్య జ్ఞానం అంటే ఈ జగత్తుని ఆయన కారణమే సృజించి రక్షించి అని విలయం చేస్తాడు, ఇంతే. కానీ కొంచెం లోతుకు వెడితే ఈ జీవుడికి ఉండేటువంటి బంధాన్ని తొలగించిన తర్వాత జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకుని నీ కండు ఎన్నుం వీడుం తరుం నిన్ను నిన్నే అంటారు మన నమ్మాళ్వార్ అనే మహానుభావులు. తన యొక్క పరమపదాన్ని కూడా వీడి పరం చేసేసి ఏమయ్యా చూసుకో ఇంకా నీకే ఇదంతా అప్పగించేస్తున్నాను అంటట భగవంతుడు వీడి మీద అంత విశ్వాసాన్ని తను ప్రదర్శిస్తాడట. వీడు ఏం చెబితే తాను వినేట్టుగా ఉండిపోతాడట ఆయన. అక్కడ పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరులంతా కూడా వీడు తమ ఇంటికి వస్తే చాలును అని అనుకుంటూ వీని యొక్క పాదములను కూడా వారు ప్రక్షాళనం చేసి తీర్థాన్ని తమ యొక్క శిరస్సుల మీద ప్రోక్షణ చేసుకుంటారు అని అంటారు. ఇది చెబితే సామాన్యులకి ఏమిటో ఎదురు పెద్ద ఊరికే రకరకాలైనటువంటి వర్ణాలు ఏదో తది అతిశయాన్ని బాగా చెప్పడం కోసం అని చెప్పి ఇలాగ వర్ణిస్తున్నారు, ఇదంతా అతిశయోక్తి అని అనిపించేటటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్ని గురువుగారు వెంటనే శిష్యునికి ఉపదేశించారు. గురువుగారి ద్వారా లభించిన అట్లాంటి భగవంతునికి సంబంధించిన విలక్షణ జ్ఞానం కలిగి దాని యందు రుచి ఏర్పడి అలాంటి స్థితికి లభించాలనే త్వరాతిశయం ఏర్పడినటువంటి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో ఏదేవ కరోతి, ఏ పని వీడు చేసినప్పటికీ కూడా అది భగవద్ ఆరాధన రూపంగా వీడు ఏ పని అయినప్పటికీ అంటే శాస్త్రం విధించిన వీడికి తగినటువంటి ఏ పని వీడు చేసినప్పటికీ తదేవ వీర్యవత్తరం భవతి, అదే వీడికి శ్రేయప్రదం అవుతుంది. కేవలం అది వీర్యం కాదు, వీర్యవత్తరం భవతి అంటే సామాన్యమైనటువంటి కర్మ కంటే అది వీడికి విలక్షణమైనటువంటి కర్మ, ప్రాచీనమైనటువంటి బంధానంతను తొలగించేదిగా అవుతుంది సుమా. అర్జున ఇలా కర్మను ఆచరించడం నేర్చుకో. అది నేను చెప్పేది కర్మయోగాన్ని ఆచరించమని తప్ప నువ్వు ఇతరుల ద్వారా ఏదో చేసుకుని సంపాదించుకుంటానని నాకు మాత్రం పెద్ద కష్టమా నష్టమా, దానివల్ల నీకు నష్టమని నేను చెబుతున్నాను సుమా అంటూ స్వామి చెప్పి, అయితే ఇలాగ నేనేదో చెప్తున్నాను కనుక నువ్వేదో చేసేద్దాం, లేకపోతే నేనేదో చెప్తున్నాను కనుక ఇతరులను మానేసి నన్ను ఆరాధన చేయడం అని నేను అంటలేదయ్యా. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే మన పూర్వులైనటువంటి మహానుభావులంతా కూడా తమ యొక్క కర్మయోగాన్ని ఆచరించారు. పూర్వైరపి ముముక్షుభిః, మామూలు మనుషులంతా కాదు నేను చెప్పేది. మరి ముముక్షువు కర్మబంధం నుంచి విడివడి ఎవడైతే తమ యొక్క స్వస్వరూప సాక్షాత్కారంతో ఆనందించాలనుకుంటారో అలాంటి ముముక్షువులంతా కూడా ఈ విధంగానే కర్మ ఆచరణ చేశారయ్యా. అంచేత నువ్వు కూడా అదేవిధంగా కర్మను ఆచరించు అనే విషయాన్నే నేను స్పష్టం చేస్తున్నాను. కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. కేవలం ఇప్పుడేదో నేను చెప్పడం కాదు, అయితే ఈ ముందు వాళ్ళు ఎవరు చెప్పడం కాదు, సూర్యుడికి నేను చెప్పానే ఆ సూర్యుడి కంటే ముందుండేవాళ్ళు కూడా అదేవిధంగా కర్మాచరణ చేశారయ్యా. అంతా పరంపర కలిగినటువంటి కర్మాచరణని ఇదిగో ఈవేళ నువ్వు కూడా చేస్తే తరిస్తావు అని నీకు ఉపదేశం చేస్తున్నాను సుమా. అంతేకాని నీకోసం కొత్తగా నేను ఈవేళ ఏదో ఈ కర్మయోగాన్ని కల్పించి చెప్పేటటువంటిది కాదు సుమా అంటూ కర్మయోగం యొక్క వైశిష్ట్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ 4వ అధ్యాయాన్ని ముందుకు కొనసాగిస్తాడు. జై శ్రీమన్నారాయణ.